రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రపోజ్ చేసిన గాజా పీస్ ప్లాన్ని అప్రూవ్ చేసింది. మనందరూ తెలుసు, ఇజ్రాయెల్ గాజా మధ్య 2 సంవత్సరాలుగా నిరంతరాయంగా యుద్ధం జరిగింది. మొదటిసారిగా ఎప్పుడైతే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ని అటాక్ చేశారో అక్టోబర్ 7, 2023 ఆ టైంలో దాదాపు 1200 మంది చనిపోయారు కూడా. ఇజ్రాయెల్ దాదాపు 1200 మంది. అదేవిధంగా మనం చూస్తే గాజా హెల్త్ మినిస్ట్రీ కథనం ప్రకారం దాదాపు 69,000 పాలస్తీనియన్స్ చనిపోయారు. ప్రధానంగా మహిళలు, పిల్లలు కూడా చనిపోయారు అనమాట. దానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 20 పాయింట్ గాజా పీస్ ప్లాన్ అని చెప్పి 20 పాయింట్స్తో ఒక పీస్ ప్లాన్ చేసింది. దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో రీసెంట్గా ఓటింగ్ జరిగింది. మనకు తెలుసు, యుఎన్ఎస్సిలో 15 మంది సభ్య దేశాలు ఉంటారు. 5 పర్మనెంట్, 10 నాన్ పర్మనెంట్, 5 శాశ్వత సభ్య దేశాలు, 10 మంది అశాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. మొత్తం 15 మందిలో 2 దేశాలు మాత్రమే ఓటింగ్కి గైర్హాజరయ్యాయి, చైనా, రష్యా. మిగతా 13 దేశాలు కూడా ఈ గాజా పీస్ ప్లాన్ని సపోర్ట్ చేశాయి. సాధారణంగా ఓటింగ్కి గైర్హాజరైతే ఆప్షన్ అయితే అది వీటో కిందకి రాదనమాట. కాబట్టి ఇది మొత్తం గాజా పీస్ ప్లాన్ అనేది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాస్ అయిపోయినట్టు లెక్క, అంటే ఓటు ఫేవర్గా అయినట్టు లెక్క అనమాట. మనం చూస్తే ఈ గాజా పీస్ ప్లాన్లో కొన్ని ముఖ్యమైన అంశాలు, ముఖ్యంగా పర్మనెంట్ సీజ్ ఫైర్, శాశ్వతంగా ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య సీజ్ ఫైర్ అనమాట, అంటే కాల్పుల విరమణ ఒప్పందం. రెండోది డీమిలిటరైజేషన్ ఆఫ్ గాజా, గాజా ప్రాంతాన్ని డీమిలిటరైజ్ చేయటం. మూడోది ట్రాన్సిషనల్ గవర్నెన్స్, ఈ ప్రాంతంలో గాజా ప్రాంతంలో ట్రాన్సిషనల్ గవర్నెన్స్, దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఓవర్సైట్, అంతర్జాతీయంగా దాన్ని పర్యవేక్షించడం. అన్నిటికన్నా ముఖ్యంగా హోస్టేజ్ ఎక్స్చేంజెస్ అనమాట, ఒకరి చేతిలో ఒకరు బండిలుగా ఉన్న వాళ్ళందరినీ ఎక్స్చేంజ్ చేసుకోవటం. ఇవన్నీ కూడా ఈ పీస్ ప్లాన్లో ఉన్నాయి. మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గాజాకు సంబంధించిన పీస్ ప్లాన్లో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఇంటర్నేషనల్ ఫోర్స్ని గాజాలో డిప్లాయ్ చేస్తారు. దాంతోపాటు బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది ట్రాన్సిషనల్ గవర్నెన్స్ వస్తుందన్నమాట. ఈ బోర్డ్ ఆఫ్ పీస్కి డొనాల్డ్ ట్రంపే చైర్మన్గా ఉంటారనమాట. ఈ దిశగా డొనాల్డ్ ట్రంప్ పీస్ ప్లాన్లోనే చెప్పారు, బోర్డ్ ఆఫ్ పీస్కి తానే స్వయంగా చైర్మన్గా ఉంటానని. దాంతోపాటు ఏదైతే ఈ గాజా పీస్ ప్లాన్కి సంబంధించిన యుఎన్ఎస్ రెజల్యూషన్లో దానికి సంబంధించి కొన్ని అరబ్ దేశాలు మాత్రం భవిష్యత్తులో అయినా ఎంతో కొంత పాలస్తీనాకి స్టేట్హుడ్ సంబంధించిన డిస్కషన్ జరగాలని పట్టుబట్టడంతో ఈ పీస్ ప్లాన్లో యుఎన్ఎస్సి యాక్సెప్ట్ చేసిన పీస్ ప్లాన్లో ఒక క్రెడిబుల్ పాత్వే, భవిష్యత్తులో పాలస్తీనా స్టేట్హుడ్ కూడా భవిష్యత్తులో మాత్రం ఒక పాత్వే స్టార్ట్ చేస్తా ఉన్నట్లు ప్రకటించారనమాట. దాంతోపాటు ప్రత్యేకంగా మనం చూస్తే ఇజ్రాయెల్ విత్డ్రాల్, ఏదైతే గాజా స్ట్రిప్ ప్రాంతం ఉందో దానిలో ఇజ్రాయెల్ ట్రూప్స్ కానీ ఫోర్సెస్ కానీ విత్డ్రా అయిపోయి ఆ ప్రాంతం అంతా డీమిలిటరైజ్ చేయాలని చెప్పి కూడా దీనిలో ఉందన్నమాట ప్రధానంగా. దాంతోపాటు మనం చూస్తే ఈ పీస్ ప్లాన్లో పాలస్తీనాకి స్టేట్హుడ్కి సంబంధించి ఎటువంటి గ్యారంటీ కానీ ఎటువంటి టైం లైన్ కానీ కనిపించలేదన్నమాట. అండ్ అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు కూడా ఈ పీస్ ప్లాన్ సంబంధించి ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ అని చెప్పి వర్ణించాయి. అయితే హమాస్ మాత్రం, ఏదైతే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ఉందో హమాస్ మాత్రం ఈ పూర్తిగా ఈ రెజల్యూషన్ని తిరస్కరించిందనమాట. అండ్ రష్యా, చైనా ఈ 2 దేశాలు కూడా ఈ గాజా పీస్ ప్లాన్ సంబంధించిన ఓటింగ్కి గైర్హాజరయ్యాయి. అంతేకాదు దీనిలో క్లారిటీ లేదని చెప్పి, ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ కావచ్చు, బోర్డ్ ఆఫ్ పీస్ కావచ్చు, వీటి పాత్ర ఏంటి అని పూర్తి స్థాయిలో క్లారిటీ లేకుండా ఓటింగ్ జరిగిందని చెప్పి కూడా మండిపడ్డాయి. అదేవిధంగా అరబ్ దేశాలు ఖతార్, ఈజిప్ట్, యుఏఈ, సౌదీ అరేబియా ఈ దేశాలన్నీ కూడా పాలస్తీనాకి సెల్ఫ్ డిటర్మినేషన్ ఇవ్వాలని చెప్పి అంటున్నాయి అన్నమాట. సో ఇవన్నీ చూస్తే గాజాకు సంబంధించిన ఈ పీస్ ప్లాన్ యుఎన్ఎస్లో పాస్ అయింది, కానీ భవిష్యత్తులో హమాస్ కంప్లీట్గా డిజార్మ్ అవుతుందా, అదేవిధంగా భవిష్యత్తులో గాజా అనేది కంప్లీట్గా డీమిలిటరైజేషన్ అవుతుందా, దాంతోపాటు ఈ మొత్తం ఎపిసోడ్లో పాలస్తీనా స్టేట్హుడ్ ఎక్కడికి పోయింది, ఇవన్నీ ప్రస్తుతం వస్తున్న ప్రశ్నలు.